ఇంతకు ముందున్న ఫైర్ లేదు, ఎంతో కొంత మాటల్లో అణుకువ తొణుకువ కనిపిస్తుంది. అది రాజకీయాల్లో కావాలి. ఓకే, ఎస్. 3rd డిగ్రీ ట్రీట్మెంట్, ఏపీ పోలీసులు పెట్టినటువంటి భయం, జైల్లో అనుభవించినటువంటి ఆ మానసిక వేదన, ఈ మార్పు కారణమా? నథింగ్. కాదా? అరే 3rd డిగ్రీ ఇచ్చింది, 3rd డిగ్రీ నాకు ఎవరైతే ఇచ్చాడో అతన్ని జాతీయ ఎస్సీ కమిషన్ ముందు నుంచో పెడతా, వదిలిపెట్టను. ఓకే, నా జోలికి వచ్చిన ప్రతి పోలీసోడిని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్, మళ్ళీ గుర్తుపెట్టుకో. కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్న ఒక మనిషి, ఇప్పుడు నేను చదువుకున్న వ్యక్తిని, ఒక 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 మంచి తల్లిదండ్రి చేతుల్లో పెరిగిన వ్యక్తిని. ఐఎమ్ నాట్ ఏ గుండా, ఐఎమ్ నాట్ ఏ గ్యాంగ్స్టర్. ఇప్పుడు 3rd డిగ్రీ నాకు ఇవ్వకూడదు. నువ్వు ఎవడికి ఇవ్వాలి 3rd డిగ్రీ? 3rd డిగ్రీ ఎవడి కోసం ఇచ్చాడు నాకు? 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు వీడియో తీశారు, ఒక ఆడపిల్లతో నా మాన మీద కొట్టించారు. స్టిల్ ఐఎమ్ సఫరింగ్. నేను ఎందుకు వదిలిపెడతాను? రేపు పొద్దున్నే ఖచ్చితంగా వదిలిపెట్టను. ఖచ్చితంగా నడి రోడ్డు మీదకి లాగుతాను. భారత రాజ్యాంగం ఇచ్చిన కాలమాన ప్రకారం చట్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. యు నో దాట్ 3 times దే హ్యావ్ గివెన్ నోటీస్. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గుంటూరు జిల్లా కలెక్టర్కి, ఎస్పీ గారికి 3 సార్లు నోటీస్ ఇచ్చారు. దట్స్ మై క్వశ్చన్. యా, ఇది మన సెకండ్ ఇంటర్వ్యూ. మొదటి ఇంటర్వ్యూకి రెండో ఇంటర్వ్యూకి మధ్యలో దాదాపు 6 నెలల కాలం ఉంది. అవును. ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు 3rd డిగ్రీ ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్స్ని మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ని కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ ముందు, అలాగే ఎస్సీ కమిషన్ ముందు నిలబెడతారు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, వాళ్ళ ముగ్గురు మీద జాతీయ ఎస్సీ కమిషన్ లో కంప్లైంట్ ఫైల్ చేశా. ఎగ్జాక్ట్లీ. కాలం గడుస్తుంది, రోజులు దొరికిపోతున్నాయి, ఎవరు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ ముందు నిలబడలేదు. మీరు ఫెయిల్ అయినట్ట, ఎస్సీ కమిషన్ ఫెయిల్ అయినట్ల. ఎస్సీ కమిషన్ కేసు కొట్టలేదు. ఎస్సీ కమిషన్ ఏమని చెప్పింది? ఎస్పీ కలెక్టర్, ద ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ది గుంటూరు డిస్ట్రిక్ట్ హ్యాస్ గివెన్ రిప్లై దట్ పోలీసు వారు బోరుగడ్డ అనిల్ కుమార్ని ఇబ్బంది పెట్టారనే ఆధారాలు మా దగ్గర ఏమీ లేవు అన్న ఒక బోల్డ్ స్టేట్మెంట్ని ఎస్సీ కమిషన్కి పంపిస్తే, ఈ నెల 6వ తారీఖు జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాల్డ్ మీ. కాల్ చేసిన తర్వాత అడిగారు, మీకు విట్నెస్లు లేవని చెప్తా ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన రిప్లై ఇదే, మీకు పంపిస్తున్నాం చూసుకోండి. నేను చెప్పిన, సార్ విట్నెస్లు ఉన్నాయి, సెంట్రల్ జైల్లో నాకు నోటీసులు ఇవ్వకుండా కస్టడీకి పంపించిన కెమెరా ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ రికార్డ్ చెక్ చేయండి. నాకు నోటీసులు సర్వ్ చేశారా లేదా? కస్టడీకి పోయే ముందు నోటీసు సర్వ్ చేయాలి కదా ఖచ్చితంగా. నా లీగల్ కౌన్సిల్కి నేను చెప్పుకోవాలి కదా. దుర్గా రమేష్ అనేటోడు నాకు ఇవ్వలా, జైలరు, గేట్ జైలర్గా ఉన్నాడు అప్పుడు అతను. అది పక్క అతను ఒక టీడీపీ జెండా కప్పుకోనో జనసేన జెండా కప్పుకోనో పనిచేశాడు అక్కడ. బూట్ కాళ్ళతో మా రూమ్లో దుప్పట్లు, బైబుల్ని తన్ని చాలా హేళనగా మాట్లాడిన వ్యక్తి దుర్గా రమేష్ అనేవాడు. అతని మీద ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేసిన. డైరెక్టరు నాకు ఫోన్ చేసినప్పుడు నేనేం సమాధానం చెప్పినానంటే ఆయనకి, సార్ నేను మళ్ళీ దీన్ని మళ్ళీ రీకంప్లైంట్గా నేను ఇస్తున్నాను సార్, మీరు మళ్ళీ అగెయిన్ నాకు జస్టిస్ జరగలేదు కాబట్టి ఏం చేయమంటారంటే, ఆయన ఒక అప్లికేషన్ ఫిల్ చేయమని చెప్పి వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు గైడ్ చేశారు. గైడ్ చేయడం కూడా వాళ్ళు ఎవరిని గైడ్ చేయరు, అది ఆటోమేటిక్ దొరుకుతాయి. నేను ఢిల్లీ పోలేక నాకున్న మెడికల్స్ ప్రాబ్లం ఉంది, నేను ట్రావెల్ చేయలేని చెప్తే వాళ్ళు ఏదో నాకు మెయిల్కి పంపించారు. నేను అది ఫిల్ చేసి పంపించా. దాంట్లో పేర్లు మొత్తం రాయమన్నారు, మొత్తం పేర్లు రాసా. దాంట్లో ఏం జరిగింది, నన్ను పోలీసులు కర్నూలు స్టేషన్కి తీసుకుపోయినప్పుడు కెమెరాస్ వర్కింగ్, ఎందుకు నేను అక్కడ స్టేషన్లోకి పోయిన కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి స్టేషన్లో ప్రతి సెల్లో కెమెరా పెట్టించారు. టార్చర్ పెట్టొద్దు జనాన్ని, ఎవడన్నా సరే ఆడేం తప్పు చేసినా సరే వాడిని కోర్టుకు అప్పచెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చారు. మీరేమో టార్చర్ పెట్టొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారని మీరంటారు. ఏపీసీఐడి చీఫ్ సునీల్ కుమార్ పర్యవేక్షణలో నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికీ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. నేనేమన్నానంటే, ఎవరికైనా సరే నెప్పే, బాధే, తనలోనైతే అబద్ధం ఆడు ఖచ్చితంగా. అప్పుడు కస్టోడియల్ టార్చర్ జరిగిందా లేదా నేనైతే చూడలా. ఓకే, రీసెంట్గా ఆయన ఆరోపణ కూడా చేశారు, నేను సాక్షి సంతకం పెట్టానని. అసలు ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్.